ఆపరేషన్ సింధూర్ ఎందుకు ఆపాల్సి వచ్చింది? అమెరికా బతిమలాడటం వల్ల ఆపాల్సి వచ్చింది. అమెరికా ఎందుకు బతిమలాడింది? నూర్ అహ్మద్ ఖాన్ ఎయిర్ బేస్ మీద భారతదేశం దాడి చేసింది. భారత వాయుసేన దాడి చేసింది. దాంతో పాటుగా కైరానా హిల్స్ ముఖం మీద దాడి చేసింది. అప్పుడు వాస్తవంగా పాకిస్తాన్ పరుగులు పెట్టాలి. అమెరికా పరుగులు పెట్టింది. ఎందుకని? అప్పుడే మనం తెలుసుకున్నాం. మనకు ఆల్రెడీ ముందే తెలుసు. అది ప్రపంచానికి తెలియజేశాం. ఎట్లాగా? కైరానా హిల్స్‌లో ఉన్నటువంటి అణుస్థావరంలో తయారైనటువంటి అణుబాంబులు, ఆ వాహనాలు అండర్ గ్రౌండ్ ద్వారా నేరుగా నూర్ అహ్మద్ ఖాన్ ఎయిర్ బేస్‌లోకి వస్తాయి. అక్కడి నుంచి ప్రపంచంలో ఎవరి మీదకైనా యుద్ధం చేయొచ్చు. కాకపోతే అణుబాంబులు వాడరు కదా! కానీ అణుబాంబులు తయారు చేయడం ఆపేశారా? లేదు. కంటిన్యూ చేస్తున్నారు. మరి ఎవరు చేపిస్తున్నారు? అమెరికా వాళ్ళు వాళ్ళ దేశంలో కాకుండా ఇక్కడ చేపిస్తున్నారు. ఈ విషయాన్ని మనం కనిపెట్టాం. అది ప్రపంచానికి తెలియజేయడం కోసం. వాస్తవంగా పాకిస్తాన్‌లో నూర్ అహ్మద్ ఖాన్ ఎయిర్ బేస్‌ని ఎవరు నడుపుతున్నారు? అమెరికా నడుపుతుంది. చివరికి పాకిస్తాన్ సైనిక జనరల్ కూడా అక్కడ ప్రవేశం లేదు. ఇది మొన్న ఈ యుద్ధంలో మనం కొట్టిన తర్వాత తెలిసినటువంటి నిజం. అక్కడే F-16లు, F-35లు వాటిని మనం పేల్చాం. దాదాపుగా 16 దాకా, 13 దాకా అన్నట్టు మొన్న ఎయిర్ ఫోర్స్ ఎందుకు చెప్పింది? అమెరికా నిన్నైనా సరే కొట్టగలిగిన శక్తి మా దగ్గరకు ఉందని. ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఏదైతే సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ మాజీ అధికారి సిఐఏకి సంబంధించినటువంటి మాజీ అధికారి జాన్ కిరక్కు ఒక కీలకమైనటువంటి విషయాన్ని చెప్పుకొచ్చారు. పాకిస్తాన్కి ఇంతకుముందు సైనిక చీఫ్గా చేసి ఆ పైన పాకిస్తాన్లో తిరుగుబాటు చేసి ప్రధానమంత్రిని జైల్లో పడేసి ప్రభుత్వాన్ని తను నడిపినటువంటి షాబాజ్ షరీఫ్ ప్రవీణ్ ముషారఫ్ పర్వేజ్ ముషారఫ్ ఎవడైతే ఉన్నాడో అతను అమెరికాని ఒప్పించేందుకు ప్లస్ తీవ్రవాదుల నుంచి కాపాడేందుకోసం పాకిస్తాన్ని కూడా న్యూక్లియర్ ఆర్సినల్ ఏదైతే పాకిస్తాన్ దగ్గర ఉన్నటువంటి అణుబాంబులు అణుశక్తి మొత్తాన్ని అమెరికా చేతికి ఇచ్చేశాడు. అక్కడ ఉన్నటువంటి వెపన్స్తో సహా అన్నిటినీ అమెరికా చేతికి అప్పచెప్పాడు. ఇది తాజాగా బయటకు వచ్చినటువంటి అంశం. పాకిస్తాన్ 2002లో ఇది మొత్తం పెంటగానికి అప్పచెప్పేసింది. పాకిస్తాన్లో ఉన్న న్యూక్లియర్ ఆర్సినల్ మొత్తం కూడా ఇప్పుడు అప్పుడే ముషారఫ్ తీసుకెళ్ళి అమెరికా చేతికి పెట్టాడు. ఎందుకయ్యా అంటే ఉగ్రవాదుల నుంచి కాపాడలేము, రేపు ఉగ్రవాదులు ఏ రోజన్నా సరే పాకిస్తాన్ మీద దాడి చేసి అవి ఎత్తుకుపోయినా ఆశ్చర్యపోనక్కర్లేదని చెప్పి అమెరికా చెప్పిన దాన్ని అంగీకరించి ముషారఫ్ వాళ్ళకి అప్పచెప్పేశాడు. అది ఆ రోజునే వచ్చేసిన అమెరికా చేతికి అన్న విషయాన్ని ఇప్పుడు తేల్చి చెప్పారు. తద్వారా ఆపరేషన్ సింధూర్ సందర్భంలో మనం కనిపెట్టింది నిజమే. అమెరికా మనల్ని వెంటపడి ఆపాలని కోరుకున్నది అందుకే అన్న విషయం మరోసారి తేలింది.